Pushpa, 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 Pushpa. अरे बाबू श्रुती दया श्रुती హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం వచ్చిన ఫిల్మీ అప్డేట్స్ కోసం ఈ వీడియోలో మనం కొంచెం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి చూసుకుంటే విశాల్ గారి రత్నం మూవీ అయితే రిలీజ్ అయ్యింది. మాస్ ఆడియన్స్కి అలాగే డైరెక్టర్ హరి గారి మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ కొంచెం వాచబుల్ అనిపిస్తుంది. మిగతా వాళ్ళకి అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించదు. అలాగే ఈ వీక్ ప్రతినిధి 2 అయితే రిలీజ్ అవ్వాలి, బట్ రీజన్ తెలియదు కానీ మూవీ అయితే పోస్ట్పోన్ అయిపోయింది. ఇప్పుడు ఈ వారం వచ్చిన రిలీజ్ డేట్ అప్డేట్స్ కోసం ఒక లుక్ వేసేద్దాం. లవ్ మీ మూవీ అయితే 25th మేన రిలీజ్ అవ్వడానికి సిద్ధమయ్యింది. అలాగే కాజల్ అగర్వాల్ గారి సత్యభామ మూవీ 17th మే రిలీజ్కి రెడీ అయ్యింది. సుధీర్ బాబు గారి హరోం హరా మూవీ అయితే 31st మేకి రిలీజ్ చేయడానికి స్కెడ్యూల్ చేసుకున్నారు. సత్యదేవ్ గారి కృష్ణమ్మ మూవీ 3rd మేన రిలీజ్ అవ్వాలి, కాకపోతే 10th మేకి అయితే పోస్ట్పోన్ చేసుకున్నారు. వకీల్ సాబ్ మూవీ 1st మేన రిలీజ్కి ప్లాన్ చేశారు. అలాగే ది మోస్ట్ అవైటెడ్ కల్కి 2898 AD మూవీ 27th జూన్ 2024 రిలీజ్కి స్కెడ్యూల్ చేశారు. ఆల్సో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో క్వాలిటీ అద్దిరింది. ఈవెన్ ప్రభాస్ గారి లుక్ అయితే కేక అంతే. అండ్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే చార్లీ 111 మూవీ జపాన్లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ జపాన్లో 28th జూన్ 2024 రిలీజ్ అవుతుందని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్స్, గ్లిమ్స్ అండ్ మూవీ అనౌన్స్మెంట్ కోసం మాట్లాడుకుందాం. డెడ్ పూల్ వర్సెస్ వాల్వరిన్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది మామ. మ్యాడ్ అంతే. మార్వెల్ మూవీస్కి సాలిడ్ కంబ్యాక్ రెడీ అవుతుంది. లాస్ట్లోని డాక్టర్ స్ట్రేంజ్ పోర్టల్లోకి ఇద్దరు జంప్ చేస్తున్న షాట్కి అయితే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నాకైతే పిచ్చ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈవెన్ తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది. అండ్ వీ ఆల్ నో దట్ తెలుగు డబ్బింగ్ విల్ నెవర్ డిసప్పాయింట్ అస్. ఇంకా తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ సినిమా బండి. ఈ మూవీ డైరెక్టర్ ప్రవీణ్ గారు అనుపమ పరమేశ్వరన్ గారితో పరదా అనే మూవీ అయితే చెయ్యబోతున్నట్టుగా ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అలాగే ఓదెలా 2కి సంబంధించి తమన్నా గారి వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఈ మూవీలోని తమన్నా గారు ఒక డిఫరెంట్ అవతార్లో కనిపించబోతున్నారు. హోప్ఫుల్లీ సినిమా కూడా మనల్ని సాటిస్ఫై చేస్తే అదే మంచిది. అలాగే అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే నాకు సో అనిపించింది అంతే. మూవీ మే 3rd రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మరి మూవీ చూడాలి ఎలా ఉంటుందో ఏటో. ఇంకా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టీజర్ని రిలీజ్ చేశారు. విశ్వక్ సేన్ గారి మాస్ చూసిన తర్వాత ఇది మనకి కావాల్సింది అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. బట్ ఓన్లీ డౌట్ ఏంటంటే విశ్వక్ సేన్ గారి స్లాంగ్ మీదే కొంచెం డౌట్గా ఉంది. ఆయనది తెలంగాణ స్లాంగ్ కదా, సో గోదావరి స్లాంగ్ ఎలా మాట్లాడతారో అనేది మూవీలో చూస్తే మనకి తెలుస్తుంది. టీజర్లో 1-2 డైలాగ్స్ ఉన్నాయనుకోండి, బట్ ఇక్కడే జడ్జ్ చెయ్యలేం కదా. సో మూవీ వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఆయన స్లాంగ్ మరి ఎలా మెయింటైన్ చేశారో ఏంటో అని. అండ్ సుహాస్ గారి ప్రసన్న వదన ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ ఓకే, డీసెంట్ అనిపించింది. కాన్సెప్ట్ యూనిక్గా ఉంది. మరి మూవీ చూస్తే తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుందో అని. ఈ మూవీ అయితే 3rd మేకి రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకా రజనీకాంత్ గారి కూలీ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ని రిలీజ్ చేశారు. అన్ఫార్చునేట్లీ మిక్స్డ్ ఒపీనియన్ కలిగింది ఈ అనౌన్స్మెంట్ టీజర్ మీద. అనిరుద్ బీజిఎం ఒక 2 to 3 టైమ్స్ విన్న తర్వాత బాగానే కుట్టాడే అని అనిపించింది. కానీ టీజర్ మాత్రం ఎందుకో విక్రమ్ అండ్ లియో అనౌన్స్మెంట్ టీజర్స్ ఇచ్చిన కిక్ అయితే ఇవ్వలేకపోయింది. అండ్ ఫైనల్లీ అశ్వత్థామ ఇంట్రో గ్లింప్స్ని కల్కి 2898 AD మూవీ నుంచి రిలీజ్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ హాలీవుడ్ రిలీజ్ ఫర్ ష్యూర్. ఈ ఒక్క గ్లింప్స్తోని నాగి మామ ఎంత కేర్ తీసుకొని వర్క్ చేశారో అన్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. గ్లింప్స్ని డీకోడ్ చేస్తూ ఒక వీడియో కూడా చేశాను, ఎండ్ కార్డ్స్లోనే ఇస్తాను. మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని చూసేయండి. ఆ క్వాలిటీ, ఆ డీటెయిలింగ్, ఆ మేకింగ్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. కరెక్ట్గా ప్రమోట్ చేసుకుని ఈ మూవీని కానీ వదిలితే బాహుబలి రికార్డ్స్ రిస్క్లో పడిపోతాయి చెప్తున్నాను. పైగా అప్పటి వరకు సోగా ఉన్న బజ్ కూడా ఈ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత జై అని లేచింది ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి.
ట్రైలర్లు, టీజర్లు, మూవీ అనౌన్స్మెంట్లు అయిపోయాయి. ఇంకా మిగతా న్యూస్లోకి వెళ్ళిపోతే పుష్ప ఫస్ట్ సింగిల్ అప్డేట్ అయితే వచ్చేసింది. 1 మేకి ఫుల్ వీడియో సాంగ్ వదలడానికి రెడీగా ఉన్నారు. పుష్ప జపంతోని ఒక బిట్ని కూడా రిలీజ్ చేశారు. దీని మీద కొంచెం మిక్స్డ్ ఒపీనియన్స్ అయితే వచ్చాయి. బట్ ఏంటంటే ఇట్స్ జస్ట్ బిట్ కదా. సో ఫుల్ సాంగ్ విన్న తర్వాతే మనం ఏమైనా చెప్పగలం కానీ జస్ట్ ఆ బిట్ ఒక్కటే విని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అనేది చూద్దాం. ఇంకా బాబీ డియోల్ గారు NBK 109లోని విలన్గా చేస్తున్నారు కదా. రీసెంట్గానే ఆయన సెట్స్లో అయితే జాయిన్ అయ్యారన్నమాట. ఒక ఫోటో తీసుకొని ట్విట్టర్లో అయితే రిలీజ్ చేశారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ని 26 days పాటు షూటింగ్ చేశారట. ఆల్సో చాలా పవర్ఫుల్గా ఉండబోతుందట ఈ సీక్వెన్స్ అనేది. అండ్ మూవీకి కూడా మేజర్ హైలైట్ అవ్వుద్ది అని చెప్తున్నారు. ఈ ఫైట్ని ఫైట్ మాస్టర్స్ అయిన రామ్ లక్ష్మణ్ గారు అయితే కొరియోగ్రాఫ్ చేశారు. నెక్స్ట్ జై హనుమాన్ మూవీని IMAX 3D వర్షన్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. అండ్ పోస్టర్లో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ప్రొడక్షన్ హౌస్ నేమ్ మిస్ అవుతుంది. అంటే ప్రొడక్షన్ హౌస్ నేమ్ అయితే పోస్టర్లోని మెన్షన్ చెయ్యలేదు. మేబీ హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చెయ్యట్లేదో ఏమో తెలీదు. మరి ప్రొడ్యూసర్ మారే ఛాన్స్ కూడా ఉందని చెప్పి డౌట్ వస్తుంది. అలాగే 2025 సంక్రాంతి అని కూడా మెన్షన్ చెయ్యలేదు. సో మూవీ అయితే 2025 సంక్రాంతికి వచ్చే ఛాన్స్ కూడా తక్కువే ఉంది. ఐ థింక్ టైం పడుద్ది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్లో అయితే బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ గారు. సాలిడ్ అవుట్పుట్ని ఇస్తారు అన్న నమ్మకం అయితే ఉంది ఆయన మీద. అలాగే వస్తున్న రిపోర్ట్స్ బట్టి ఏంటంటే ప్రశాంత్ వర్మ గారు రణ్వీర్ సింగ్ గారితో వర్క్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఈవెన్ రణ్వీర్ సింగ్ గారిని రీసెంట్గా కలవటం కూడా జరిగింది. మరి వాళ్ళ కాంబినేషన్లో రాబోయే మూవీ శక్తిమాన్ మూవీనో లేకపోతే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నుంచి వచ్చేదో లేదా ఏదైనా సోలో మూవీనో అని అయితే ఇంకా క్లారిటీ లేదు. ఇంకా అల్లరి నరేష్ గారి హిలేరియస్ బ్లాక్ బస్టర్ సుడిగాడు మూవీకి సీక్వెల్ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. ప్రజెంట్ మూవీ అయితే స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నదట. రైటింగ్ అనేది కంప్లీట్ అవ్వగానే మిగతా వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్తారు అని చెప్పారు. ఆల్సో సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ చెయ్యబోతున్నారు అని ఒఫీషియల్లీ అనౌన్స్ చేశారు. సుడిగాడు మూవీ చాలామందికి ఇప్పటికీ బాగా ఇష్టం. మరి దానికి సీక్వెల్ అంటే ఎలా తెస్తారో ఏంటో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ లీక్డ్ టాపిక్స్ ఏంటంటే రణబీర్ కపూర్ గారి రామాయణం మూవీ షూటింగ్ని స్టార్ట్ చేసేసారు. లీక్డ్ పిక్స్ బయటపడ్డాయి. ట్విట్టర్లో అయితే హల్చల్ చేస్తున్నాయి. తక్కువ సేపే మన వీడియోలో చూపిస్తాను, పాజ్ చేసి చూసుకోండి. అంటే సెట్స్ నుంచి లీక్ అయిన పిక్స్ కదా, అందుకే మళ్ళీ ఎక్కువసేపు చూపించడం కరెక్ట్ కాదు. బట్ వాట్ అ క్వాలిటీ మ్యాన్, ఫెంటాస్టిక్ ఉంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మార్క్ మై వర్డ్స్, ఓం రౌత్ గారు కనీసం మొబైల్ పట్టుకోవాలన్నా భయపడతారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆయనని ఖచ్చితంగా వేసుకోవడం మొదలు పెడతారు కాబట్టి. మరి అలాంటి కళాఖండం ఇచ్చారు కదా ఆయన మనకి. ఇంకా OTT రిలీజెస్ చూసుకుంటే ఫ్యామిలీ స్టార్ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టిల్లు స్క్వేర్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా భీమా మూవీ హాట్స్టార్లోని, అలాగే OMG2 తెలుగు వర్షన్తో కలిపి జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. OMG2 అస్సలు మిస్ అవ్వద్దు. పైగా తెలుగులో కూడా ఉంది కాబట్టి మిస్ అవ్వద్దని అందుకే స్ట్రాంగ్గా చెప్తున్నాను. అబ్సల్యూట్లీ వర్త్ ఈ మూవీ మీరు చూడటానికి. అండ్ ఫ్యామిలీ స్టార్కి అనుకున్నట్టే కొన్ని సీన్స్కి భారీగా నెగిటివిటీ వస్తుంది. ఎస్పెషల్లీ రవిబాబు గారి గొడౌన్ సీక్వెన్స్లో ఆ డైలాగ్ ఉంది కదా, దానికి. ఇన్ కేస్ వాట్స్ రాంగ్ విత్ ఫ్యామిలీ స్టార్ అని ఒక స్పెషల్ వీడియో చెయ్యి మామ అంటే ఈ వీడియోకి ఒక 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, తప్పకుండా చేసేయండి. డెఫినెట్లీ ఆ వీడియోని రెడీ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇంకొకటి, ఆ పర్టికులర్ వీడియో ఎంటర్టైనింగ్గాను ఉంటుంది. అలాగే వాట్ ఇఫ్ ఫ్యామిలీ స్టార్ వుడ్ బీ లైక్ దిస్ అని చెప్పి నా వర్షన్ ఆఫ్ స్టోరీని కూడా ఆ వీడియోలో చెప్తాను. అందుకే 3K లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసేయండి. ఫైనల్లీ ఇంతటితో ఈ వీడియో సమాప్తం మామ. ఈ అప్డేట్స్లో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియోలోని మావా బ్రో వాయిస్ మిస్ అవుతుంది ఏంటి అంటే, సారీ లీవ్లో ఉన్నాడు బాబు, ఎందుకురా లీవ్ తీసుకుంటున్నావు అంటే సింగిల్ సింతకాయ గడివి నీకెందుకురా అని చెప్పి అవమానించాడు నన్ను. సరే, మనకి ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తా వాడి పని. కొట్టాడు, తీసుకున్నాం, మా టైం వస్తుంది, మేము కొడతాం. ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.